నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి ముకుల్ చౌదరి ఆడిన మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ముకుల్ చౌదరి గురించి మాట్లాడదాం. మీరు 3 ఇడియట్స్ సినిమాలో ఒక సీన్ చూసే ఉంటారు. పుట్టగానే ఆ తండ్రి బిడ్డ మీద ఇంజనీరింగ్ అనే ముద్ర వేసేస్తాడు. కానీ ముకుల్ చౌదరి విషయంలో దీనికంటే అడ్వాన్స్డ్గా జరిగింది. ముకుల్ పుట్టకముందే వాళ్ళ నాన్న నా కొడుకు క్రికెటర్ అవుతాడని డిసైడ్ చేసేశాడు. నిజానికి ముకుల్ చౌదరి ఒక రైట్ ఆర్మ్ మీడియం పేసర్. కానీ అతను ప్రాక్టీస్ చేసే కోచింగ్ అకాడమీలో కీపర్కి దెబ్బ తగిలింది. అప్పుడు కోచ్ తీసుకెళ్లి ముకుల్ చేతిలో కీపింగ్ గ్లౌజెస్ పెట్టాడు. అక్కడ నుంచే అతని వికెట్ కీపింగ్ కెరియర్ మొదలైంది. జైపూర్లోని ఆరావళి క్రికెట్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు డైట్కి ఇబ్బంది రాకూడదని వాళ్ళ అమ్మ కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యింది. అంత డెడికేషన్ వాళ్ళ ఫ్యామిలీది. కానీ 2 ఏళ్ల క్రితం రాజస్థాన్ తరపున రంజీలో డెబ్యూ చేసినప్పుడు కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ సెలెక్టర్లు ఇక నీకు ఛాన్సులు లేవు బాబు అన్నట్లు ముఖం చాటేశారు. కానీ అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఈసారి ముస్తక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ వేలికి గాయం కావడంతో ముకుల్ని ఇంజరీ రీప్లేస్మెంట్గా పిలిచారు. ఢిల్లీపై ఆడిన మ్యాచ్లో 26 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 7 సిక్సర్లు కొట్టాడు. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ముకుల్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? 104 పరుగులకే 5 వికెట్లు. ఎల్ఎస్జీ పని అయిపోయిందని అనుకున్నారు అంతా. అందులోనూ సునీల్ నారాయణ వేసిన 16వ ఓవర్లో ముకుల్కి క్యారమ్ బాల్స్ అస్సలు అర్థం కాలేదు. 24 బంతుల్లో 54 పరుగులు కావాలి. ఆవేష్ ఖాన్ లాంటి టైలెండర్లతో కలిసి కుర్రాడైన ముకుల్ చౌదరి ఏం చేయగలడు అని అనుకున్నారు అంతా. కానీ సీన్ కట్ చేస్తే చివరి 2 ఓవర్లో 30 పరుగులు కావాలి. క్యామరన్ గ్రీన్ వేసిన 19వ ఓవర్లో 2 సిక్సర్లు 1 4 అండ్ లాస్ట్ ఓవర్లో అయితే వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్ని స్ట్రెచ్ చేసి ఎక్స్ట్రా కవర్ మీదుగా 1 6 కొట్టాడు భయ్యా. అది చూడండి, షార్ట్ ఆఫ్ ది డేగా అనిపించింది నాకైతే. 27 బంతుల్లో 54 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. నేను నాట్అవుట్ అని ఎందుకు నొక్కి చెబుతున్నానో తెలుసా? నేను క్రికెట్లో ఎంఎస్ ధోనీని చూస్తూ పెరిగాను. నిన్న ముకుల్ చౌదరి ఒక హెలికాప్టర్ షాట్ కూడా కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో సక్సెస్ఫుల్గా చేజింగ్లో డెత్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ 50 కొట్టి నాట్అవుట్గా నిలిచిన బ్యాట్స్మెన్లు ఇద్దరు. ఒకరు కిరాన్ పోలార్డ్, మరొకరు ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరి డొమెస్టిక్లో అద్భుతంగా ఆడాడు. చాలామంది డొమెస్టిక్ క్రికెట్కి ఐపీఎల్ క్రికెట్కి చాలా తేడా ఉంది అని అంటారు. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇషాన్ కిషన్ ముస్తక్ అలీ ట్రోఫీలో రన్స్ కొట్టి తిరిగి దగ్గర టాలెంట్కి కొదవలేదు. పంజాబ్ దగ్గర విష్ణు వినోద్ ఉన్నాడు. రాజస్థాన్ దగ్గర రవి సింగ్ ఉన్నాడు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇలాగే మ్యాచ్లు గెలిపిస్తారు. ఇప్పుడు కేకేఆర్ విషయానికి వద్దాం. నిజం చెప్పాలంటే కేకేఆర్ ఫ్యాన్స్ని చూస్తే నాకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏదేమైనా రెహానాని తీసేయండి. నేను ఒకటే ఏడుపు. అసలు మీరు మ్యాచ్ చూస్తున్నారా? పవర్ ప్లేలో కేకేఆర్ స్కోర్ వికెట్ నష్టానికి 56 పరుగులు. అక్కడ రఘువంశీ 15 బంతుల్లో 20 రన్స్ చేస్తే రెహానే 13 బంతుల్లో 23 రన్స్ కొట్టాడు. పవర్ ప్లేలో రెహానే ఉన్నాడు కాబట్టి రిషబ్ పంత్ ఏం పిచ్చోడు కాదు కదా. స్పిన్నర్లతో 2 ఓవర్లు వేయించాడు. ఎం సిద్ధార్థకి 1 ఓవరు, దిగ్విజయ్ రాఠీకి 1 ఓవరు. పవర్ ప్లేలో స్పిన్నర్లపై రెహానే 9 బంతులు ఆడి 17 పరుగులు చేశాడు 188 స్ట్రైక్ రేట్తో. పవర్ ప్లే తర్వాత మొత్తంగా రెహానే 23 బంతుల్లో 41 పరుగులు చేశాడు. పవర్ ప్లే తర్వాత 10 బంతుల్లో 180 స్ట్రైక్ రేటు. పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లపై మొత్తంగా దిగ్విజయ్ రాఠీ బౌలింగ్లో 10 బంతులు ఆడి 17 రన్స్ కొట్టాడు 170 స్ట్రైక్ రేట్తో. సిద్ధార్థ బౌలింగ్లో 5 బంతుల్లో 9 పరుగులు చేశాడు 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు. నాకు అతను ఏ రకంగా చూసినా ఫ్లాప్ అయినట్టు అనిపించడం లేదు. పవర్ ప్లేలో మంచి స్ట్రైక్ రేట్, పవర్ ప్లే తర్వాత కూడా మంచి స్ట్రైక్ రేట్. స్పిన్నర్లపై పవర్ ప్లేలో 188 స్ట్రైక్ రేట్, పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లపై 170 స్ట్రైక్ రేట్. అయినా మీరు రెహానీని పక్కన పెడతారా? మీరు కావాలంటే టీం నుండి తీసేయండి. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ గురించి మాట్లాడాలి. మహమ్మద్ షమీ పవర్ ప్లేలో అద్భుతంగా వేస్తున్నాడు. కానీ డెత్ బౌలర్గా నేను మహమ్మద్ షమీని నమ్మను. కానీ నిన్న 19వ ఓవర్లో 5 యార్కర్లు వేశాడు. బ్రిలియంట్ బౌలింగ్. ప్రిన్స్ యాదవ్ కూడా డెత్ బౌలింగ్లో మంచి యార్కర్లు వేస్తున్నాడు. కానీ నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే అబ్దుల్ సమద్. ఈ కుర్రాడు పవర్ హిట్టింగ్ తెలుసు, షాట్స్ ఉన్నాయి, కానీ మెంటల్ స్ట్రెంత్ అస్సలు బాగోలేదు. నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను అబ్దుల్ సమద్ ఈ ఏడాదైనా హీరో అవుతాడని. నేను ఎల్ఎస్జీ వికెట్లు త్వరగా పడిపోతే ఈరోజు సమద్ ఆదుకుంటాడు అనుకున్నా, కానీ మళ్ళీ నిరాశపరిచాడు. సో ఇదండి ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ సంగతి. నాకైతే ముకుల్ చౌదరి లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. నికోలస్ పురాన్ స్పిన్ ఆడలేకపోతున్నాడు కాబట్టి ఇంగ్లీష్ వస్తే ఎల్ఎస్జీ టీం ఇంకా సెట్ అవుతుంది. సిఎస్కే కేకేఆర్ మా దగ్గర పెద్ద బౌలర్లు లేరు అని గోల పెడుతున్నారు. ఎల్ఎస్జీ దగ్గర ఏమాత్రం ఉన్నారు? వాళ్ళ కుర్రాళ్ళు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా, నేర్చుకోండి. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్పై, రెహానే పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.